భూమి విలువ ప్రతిష్టాత్మకమైన హై స్పీడ్ కారిడార్ జంక్షన్, భారీ బస్సు టెర్మినల్ వస్తున్న ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్ ధరల ప్రకారం ఈ ల్యాండ్ స్కామ్ విలువ సుమారు 1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 94 ఎకరాలకు 1000 కోట్ల కంటే పైన ఉంటుందట. అంటే రేవంత్ రెడ్డి క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి 1000 కోట్లకు శృతి పెట్టిందంటే ఎంత పెద్ద కథ చూడు. రేవంత్ రెడ్డికి క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తి 1000 కోట్ల రూపాయల దంద ఎత్తుందంటే ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇక వాళ్ళు ఏ నమూనాన ఇసొంటి చేస్తున్నారు అనేది ఇక మీ ఊకే నేను వదిలేస్తున్నా. మరి ఈ వార్త ఇప్పుడు తెరపైకి రానటువంటి వార్తలు మస్తుగున్నాయి ఇంకా ప్రభుత్వంలో తెరపైకి రానటువంటి వార్తలు. ప్రధాన ఆరోపణలు ఏమిటంటే ప్రభుత్వ భూమి బదిలీ. రికార్డుల్లో స్పష్టంగా ప్రభుత్వ భూమిగా ఉన్న 94 ఎకరాలను ఇప్పటికీ అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చేశారని ఏబిఎన్ కథనంలో ఆరోపించారు. 94 ఎకరాలు ప్రభుత్వ భూమి అని ఉంటే ఆ ప్రభుత్వ భూమిని కాస్త ప్రైవేట్ భూమి లెక్క మార్చేసిరట. ఆల్రెడీ ప్రైవేట్ భూమి అని చెప్పి మార్చిపడేసిరు. భూమి మొత్తం గవర్నమెంట్ భూమి, ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసేసారు. భూమి ఆల్రెడీ మార్చేసిరట. 1000 కోట్ల రూపాయలట విలువ చేసేటటువంటి భూమి. ఏం తమాషిది? కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ భూముల మీద పడ్డారు, గవర్నమెంట్ భూముల మొత్తం అమ్మకదొబ్బిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మొత్తం గవర్నమెంట్ భూముల మీద పడ్డారు. ఏంది ఇది? అంటే గవర్నమెంట్ భూమి ఉంచరా? రేవంత్ రెడ్డి ఏమో భూములు లేవు మంచనీకి, మా దగ్గర భూములు ఏం లేవు ఇయనీకి అని చెప్తాడు. మరి ఉన్న గవర్నమెంట్ భూములన్నీ ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేస్తుంటే గవర్నమెంట్ భూములు ఏడుంటాయి సార్? ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఎవరైతే కబ్జా పెట్టు ఇమీడియట్ తీసుకుపోయి లోపడేయండి చూద్దాం, ఒక విచారణ జరిపేయండి చూద్దాం. ఇప్పుడు విచారణకు ఆల్రెడీ వేసిరు. ఏసీబీ విచారణ, యాంటీ కరప్షన్ బ్యూరో విచారణ జరుగుతున్నది. ఎంఆర్ఓని సస్పెండ్ కూడా చేసిరట. ఇంకా మీకు చాలా విషయాలు నేను చెప్తా వినూరి. మరో 176 ఎకరాలపై కన్ను. దీనికి తోడు అదే ప్రాంతంలో ఉన్న మరో 176 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా అన్యాక్రాంతం చేయడానికి ప్రైవేట్ వ్యక్తులకు కట్టుబెట్టడానికి రెవెన్యూ భాగంలో ఫైళ్లు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. మొత్తం కలిపి దాదాపు 270 ఎకరాల భూదందా నడుస్తుందని ప్రసారం చేశారు. ఇందులో ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరున్నారు దీంట్లో ఈ కబ్జాలో అనేది మీకు చెప్తా. రాజకీయ అండదండలు. ఈ ల్యాండ్ స్కామ్ వెనుక ప్రభుత్వ పెద్దలకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా చెప్పుకునే ఒక సొసైటీ వైస్ చైర్మన్ ఉన్నట్లుగా ఏబిఎన్ కథనం పేర్కొంది. సొసైటీ వైస్ చైర్మన్ అంటే ఇక నేను చెప్పను, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుడుతోటే ఫస్ట్ రేవంత్ రెడ్డి చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చిరో అది మీకే తెలవాలి. నామినేటెడ్ పోస్టో లేకపోతే చైర్మన్ పదవిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుడుతో ఎవరికి ఫస్ట్ పదవి ఇచ్చిండు, చైర్మన్ పదవి, నామినేటెడ్ చైర్మన్ పదవి లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఎవరికి వచ్చిందో మీకే అర్థం కావాలి. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎవరికి వచ్చింది ఏం కథ అనేది మీకే తెలవాలి. అప్పుడే మీకు ఒక అంచనా వస్తుంది.